सबको नमस्कार। आज हमारा पाठ है 7वीं कक्षा, पहला पाठ ज्ञान हमको दीजिए। पहला कवि परिचय के बारे में जानेंगे। फर्स्ट लेसन कवि परिचय చూద్దాం। इस पाठ के कवि राम नरेश त्रिपाठी जी है। राम रख दीर्घ मा नरेश त्रिपाठी जी కవి పరిచయం, ఆయన గురించి పరిచయం। కవివర్ రామ్ నరేష్ జీ, ఇన్నే రామ్ నరేష్ అని కూడా అంటారు। రామ్ నరేష్ జీ కా జన్మ జ నాకి మావత్తు జన్మ, ఆయన పుట్టింది హి బోర్న్ 4 మార్చ్ 1889। 1800 అంటే 1889, 1889 में उत्तर प्रदेश, उत्तर ताकि तावత్తు उत्तर ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కే కోయిరీపూర్, ఊరి పేరు కోయిరీపూర్ గాంవ్ మే హువా। కవి గారి రామ్ నరేష్ త్రిపాఠి గారి పుట్టుక జననం 4 మార్చ్ అంటే మార్చి 4, 1889 ఉత్తరప్రదేశ్లోని కోయిరీపూర్ గాంవ్లో జరిగింది। అక్కడ పుట్టారు ఆయన। ఇన్కి భాష, ఈయన భాష ఏంటంటే మనది హిందీనే, కానీ హిందీలో కూడా బోలీలు ఉంటాయి। బోలీ అంటే లాంగ్వేజెస్ అన్నమాట, యాసలు అంటాం। ఇప్పుడు తెలుగులో ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు, రాయలసీమ తెలుగు, శ్రీకాకుళం తెలుగు అట్లా అంటారు కదా, అలాగే హిందీలో కూడా చాలా బోలీలు ఉన్నాయి। వాటిల్లో ఖడీ బోలీ థా, ఈయన భాష హిందీనే, ఆ హిందీలో ఖడీ బోలీ అనే లిపికి సంబంధించింది, యాసకి సంబంధించింది ఖడీ బోలీ। ఇన్కా నిధన్, ఈయన నిధన్ మరణం మృత్యు 16 జనవరి 1900 ఏంటిది 1962 को ప్రయాగ్ మే హువా, కాశీ ప్రయాగ అంటారుగా, ప్రయాగ్లో జరిగింది। ఈయన భాష ఖడీ బోలి, ఈయన 16 జనవరి 1962లో ప్రయాగ్లో మరణించారు। ఇన్కి ప్రముఖ రచనాయేం, ఇన్కి ప్రముఖ పాకి క్రావడి ఇందులా గీత, ప్రముఖ రచనాయేం బహువచనం, రచన పక్కన ఏమిస్తే రచనాయేం। ఈయన ప్రముఖ రచనలు ఏంటంటే, ఇది బహువచనం కాబట్టి ఇక్కడ హైకి చుక్క। ఈయన ప్రముఖ రచనలు ఏంటి అంటే పథిక్, వాటి పేర్లు పథిక్, మిలన్, మానసి, స్వప్న ఆది। పథిక్ అంటే బాటసారి, బాటసారి అంటే దారిలో వెళ్ళేవాడు అని, మిలన్ కలవడం, మానసి మనసుకి ఇష్టమైన అట్లాంటి, స్వప్నం కళ, ఇవి ఈయన యొక్క రచనలు। మళ్ళీ ఒకసారి వివరంగా చూస్తే పాఠ్ కా నామ్ జ్ఞాన్ హమ్కో దీజియే, పాఠ్ కా నామ్ ఏంటి జ్ఞాన్ హమ్కో దీజియే, 7वीं कक्षा पहला पाठ। कविवर राम नरेश त्रिपाठी जी, इनका जन्म 4 मार्च 1889 में उत्तर प्रदेश के कोइरीपुर गांव में हुआ। इनकी भाषा खड़ी बोली। इनका निधन, పుట్టింది ఉత్తరప్రదేశ్లో కోయిరీపూరు, మరణించింది ప్రయాగలో 16 జనవరి 1962 को हुआ అనా, ఇప్పుడు చనిపోయారు। ఈయన ప్రముఖ రచనలు 4 ఇచ్చాడు, 4 పథిక్, మిలన్, మానసి, స్వప్న। థ్యాంక్ యూ ఆల్। మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేసి మా ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ ఆల్. ఆ కవి గారి ఫోటో చూపిస్తాము, అది చూడండి.